అమెరికా మళ్లీ టారిఫ్స్ కత్తిని బయటకు తీస్తోంది. ఈసారి రష్యా నుంచి చమురు కొనే దేశాలపై పెద్దన దేశం కఠినమైన ఆంక్షలను విధించనుంది. 100% టారిఫ్ వార్కు అమెరికా సిద్ధమైనట్టు తెలుస్తోంది. భారత్, చైనా లాంటి రష్యా నుంచి చమురు కొనే దేశాలపై అమెరికా 100% సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారం కల్పించే కీలక బిల్లుకు యుఎస్ సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక రష్యాకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పకపోవచ్చని, ఇండియా, చైనాలపై తీవ్రమైన టారిఫ్స్ ప్రభావం పడుతుందనేది నిపుణుల అంచనా. %100 టారిఫ్ వార్కు అమెరికా సిద్ధం. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు. భారత్, చైనా సహా 5 దేశాలపై 100% టారిఫ్. 100% టారిఫ్లు విధించేందుకు యుఎస్ సెనెట్ ఆమోదం. రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100% వరకు సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారం కల్పించే కీలక బిల్లుకు యుఎస్ సెనెట్ ఆమోదం తెలిపింది. యుక్రెయిన్పై గత 5 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లుకు సెనెట్లో 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదం లభించింది. యుక్రెయిన్కు గట్టి మద్దతుదారుగా ఉండి రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని బలంగా వాదించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం గౌరవార్థం ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ను రష్యా జయించలేదని అమెరికా భావిస్తోంది. ఈ ద్వైపాక్షిక బిల్లు ప్రకారం రష్యా నుంచి అత్యధికంగా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న ప్రపంచంలోని 5 దేశాలపై టారిఫ్లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్, చైనాతో పాటు అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. అయితే రష్యా నుంచి 15% కంటే తక్కువ సహజ వాయువు దిగుమతి చేసుకుంటూ ఆ దిగుమతులను తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్న దేశాలకు మినహాయింపులు కూడా ఇందులో పొందుపరిచారు. ఇవే కాకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్, సీనియర్ రాజకీయ, సైనిక నాయకులు, రష్యా ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులపై కూడా ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తప్పించుకోవడానికి మాస్కో ఉపయోగిస్తున్న పాత ఆయిల్ ట్యాంకర్లను రీప్లాగ్డ్ చేసుకునేలా నిబంధనలను విస్తరించారు. అయితే దేశ జాతీయ ప్రయోజనాలకు అవసరమని భావిస్తే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారాన్ని అధ్యక్షుడికి కల్పించారు. ఈ బిల్లులో రష్యా ఆంక్షలతో పాటు ఇరాన్పై 1996లో విధించిన ఆంక్షల చట్టం గడువును 2031 వరకు పొడిగించే అంశాన్ని కూడా చేర్చారు. సెనెట్లో ఆమోదం పొందిన ఈ బిల్లు ఆగస్టు 31న ప్రతినిధుల సభ సమావేశమైనప్పుడు ఆమోదం కోసం ముందుకు వెళ్లనుంది.